డైలీ మనకి తెలిసినవి ఉండొచ్చు, ఒకరోజు తెలిసినవి ఉంటే ఒకరోజు తెలియని ఉంటుంది. కాబట్టి ఇక్కడ కోర్సు మనకి ఏమి తెలియకపోయినా సరే గూగుల్ మీద డిపెండెన్సీ అనేది ఇనిషియల్ స్టేజ్లో 100% ఉంటుంది. ఎంత పెద్ద ఓడైనా సరే, ఈవెన్ 10+ 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా సరే, ఎస్ఏపి ఎంఎం అయినా ఎఫ్ అయినా గూగుల్ మీద డిపెండెన్సీ అవుతాడు. కాబట్టి మీరు రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలియకపోయినా సరే దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే ఎఫ్ అయినా ఎంఎం అయినా 90% జరిగిపోతాయి. సో 90% అనేది ఇనిషియల్ స్టేజ్లో ఎవరైనా సఫర్ అవుతారు. కాబట్టి గూగుల్ అనేది 100% గూగుల్ మీద డిపెండెన్సీ ఉంటే బ్లాగ్స్ ఉంటాయి. ఆ బ్లాగ్స్ మనం చదివినట్లయితే మనకి రియల్ టైం సినారియోస్, రియల్ టైం వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆ బ్లాగ్ రాసే పర్సన్ ఎవరైతే ఉంటారో అతను పెట్టే ఆ కంటెంట్ అనేది, ఆ రాసే విధానం, అవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం క్యాచ్అప్ చేయాలి. అండ్ అది మనకు చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో మీటింగ్స్ జరుగుతాయి. సో మీటింగ్స్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో మనం కామ్గా ఉండకూడదు. ఓకే, కామ్గా ఉన్నాము అనుకుంటే డెఫినెట్గా వీరికి ఏమీ రాదు అనే ఫీలింగ్ని క్రియేట్ అవుతుంది. కాబట్టి రియల్ టైం మీటింగ్లో జరిగేటప్పుడు ఆ మీటింగ్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఏంటి, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ఏంటి, ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంది, వాళ్ళు యూజ్ చేసే టెర్మినాలజీ ఎలా ఉంది, ఆ టెర్మినాలజీ హై లెవెల్లో ఉంటుంది. ఓకే, బట్ నో ప్రాబ్లం. సో మీరు ఈజీగా మాట్లాడినా ఓకే, నథింగ్ ఎల్స్. మీరు చెప్పే కంటెంట్ అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి, అంతేగాని హై లెవెల్ మాట్లాడాలి అనే మైండ్ సెట్ తీసే. మీరు చెప్పే కంటెంట్ వాళ్ళకి రిసీవ్ అవ్వాలి, వాళ్ళు చెప్పే కంటెంట్ మీకు రిసీవ్ అవ్వాలి. కానీ మీరు హై లెవెల్ మాట్లాడాలి అవసరం లేదు అన్నానని చెప్పి మీరు దానికి నేను ఎందుకు లేదు మామూలుగా మాట్లాడి సరిపోతాను కాదు. సో దాని ఉద్దేశం ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఒక 3 months వరకు మీకు ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాబట్టి ఆ స్టాండర్డ్ మీరు ఎక్వైర్ చేయడానికి మీకు టైం కావాలి. కాబట్టి సో మెల్లమెల్లగా వాళ్ళు యూజ్ చేసే టెర్మినాలజీ ఏంటి అండ్ ఎంఎన్సి టెర్మినాలజీ పర్టికులర్ ఎలా ఉంటుంది అనే దాన్ని ఇమీడియట్గా మీరు క్యాచ్అప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేగాని కమ్యూనికేషన్ నాకు రాలేదు కాబట్టి నీకు రాదు, నేను వేస్ట్ అనేది మైండ్లో తీసేయండి. అండ్ ఇంగ్లీష్ రాకపోయినా సరే చాలామంది బేసిక్గా సో ఈమెయిల్ రైటింగ్తో చూపిస్తారు వాళ్ళ ప్రతిభ ఏంటన్నది. కాబట్టి సో మీరు ఇప్పటి నుంచే బిజినెస్ ఈమెయిల్ రైటింగ్స్, సో ఇంకా మనకి 60 days టైం ఉంది. కాబట్టి ఈ బిజినెస్ ఈమెయిల్స్ ఎలా రాస్తారు, బిజినెస్ ఈమెయిల్స్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ వర్డ్స్ యూజ్ చేస్తారు అనేది, సో బిజినెస్ సంబంధించి పర్చేజ్ ఆర్డర్ సంబంధించి ఈమెయిల్ ఎలా రాస్తారు అన్నీ ఉంటాయి నెట్లో. గూడ్స్ రిసిప్ట్ అయింది అనడానికి ఈమెయిల్ ఎలా రాస్తారు, ఇన్వాయిస్ని పేమెంట్ స్లిప్ అయింది అనడానికి ఈమెయిల్ ఎలా రాస్తారు, ఒక ఎర్రర్ రిసాల్వ్ చేసాం ఈమెయిల్ ఎలా రాస్తారు అనే దాని మీద మీరు డమ్మీ శాంపుల్ ఈమెయిల్స్ గూగుల్లో చాలా దొరుకుతాయి. సో ఆ ఈమెయిల్ రైటింగ్ చూసి దాంట్లో యూజ్ చేసే టెర్మినాలజీ యూజ్ చేసి అట్లీస్ట్ కమ్యూనికేషన్ లేకపోయినా సరే మనం రియల్ టైంలో సర్వైవ్ అవ్వచ్చు. అది కేవలం మీరు పెట్టే శ్రమ మీద డిపెండ్ ఉంది. అండ్ మీరు ఈమెయిల్ అనేది లీగల్ అనమాట. ఈమెయిల్ అనేది ఎప్పుడైనా సరే లీగల్. నువ్వు ఏదైనా మాట్లాడితే అది కాల్లో మాట్లాడితే దాన్ని పట్టించుకోకపోవచ్చేమో, కానీ ఈమెయిల్ రాస్తే మాత్రం 100% అఫీషియల్. కాబట్టి ఈమెయిల్స్ రాయడం నేర్చుకోవాలి. హై లెవెల్ ఈమెయిల్స్ రాయాలి, హై లెవెల్లో ఈమెయిల్స్ రాయాలి. కంగారు పడి త్వరగా ఈమెయిల్స్ రాయాల్సిన అవసరం లేదు. టైం టేకింగ్ తీసుకోండి, 10-15 minutes తీసుకోండి ఈమెయిల్ రాయటానికి. సో ఏం పెట్టాలి, డిస్క్రిప్షన్ ఏం పెట్టాలి, సో దాంట్లో పారాగ్రాఫ్లో ఏం రాయాలి. ఓకే, సో ప్రతి పాయింట్ కూడా అవతల వాళ్ళ ఈమెయిల్స్ చదవండి. రోజుకి 15 నుంచి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే కనీసం ఒక 30 నుంచి 70 మెయిల్స్ దాకా వస్తాయి. కొన్నిసార్లు 100 మెయిల్స్ కూడా వస్తాయి. సో ఆ మెయిల్స్ని చదువుకుంటా ఉండాలి. ఆ మెయిల్స్ చదువుకొని అందులో ఉన్న టెర్మినాలజీని క్యాచ్అప్ చేయండి అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. అండ్ అది మనం రియల్ టైంలో మనకి సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంది, ఆ మీటింగ్స్లో ఆ వర్డింగ్ ఎలా ఉంది, ఆ టెర్మినాలజీ ఏమేమి యూజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా క్యాచ్అప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి డైలీ మీరు ఒక నిత్య విద్యార్థి లాగా, ఒక స్టూడెంట్ లాగా, సో ఏమీ రాదు అన్న ఫీలింగ్తో ఉండాలి తప్పిస్తే ఎస్ఏపిలో నాకు అన్నీ వచ్చు, నేను తోపు, నా పుడింగ్ ఇంకోటి లేదు అనే మైండ్ సెట్ని 100% తీసేయండి. సో ఎందుకంటే తాడిని తన్నేవాడు ఉంటాడు, తలను తన్నేవాడు కూడా ఉంటాడు. ఓకే, కాబట్టి ఎస్ఏపి అనేది ఈరోజు నీకు రావచ్చు, ఎల్లుండ ఈ రోజు రావచ్చు, నీకంటే వేరే వాళ్ళు బెటర్గా ఇంకోటి చెప్పచ్చు. ఓకే, కాబట్టి సో తర్వాత నీకు ఈరోజు ఏమీ రాకపోవచ్చు, కానీ 10 రోజుల తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఎవరిని కూడా తక్కువ ఎస్టిమేషన్ వేయడం అనేది ఉండకూడదు. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది రియల్ టైంలో మనం రియల్ పర్సన్గా ఉండాలంటే సో కంప్లీట్గా మనం రియల్ టైంలో జాబ్ చేయాలి అండ్ రియల్ టైం నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. అది నువ్వు బయటైనా సక్సెస్ అవ్వచ్చు అండ్ ఇంటర్నల్గా సో మీ పర్సనల్గా కూడా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేస్తే మీరు ఒక 4 to 5 years మంచి నాలెడ్జ్ని, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే మీరే ఇన్స్టిట్యూషన్ పెట్టవచ్చు,
లేకపోతే మీరే బయటికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. సో మీరే సపోర్ట్ ప్రొవైడర్ అవ్వచ్చు, లేకపోతే మీరే కంపెనీ పెట్టుకోవచ్చు. కనీసం ఒక 4-5 ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కావాలి దానికి. 4-5 ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అంటే కనీసం 4-5 కంపెనీస్లో మీరు వర్క్ చేసి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి కంపెనీ ప్రాసెస్ డిజైన్ చేసే కెపాసిటీ పొటెన్షియల్ ఉంటే మనమే కంపెనీ సెటప్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. అది రియల్ టైంలో ఉన్న వాళ్ళకి మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి రియల్ టైం అనేది ఒక పవర్ఫుల్ టూల్. దాన్ని వినియోగించుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో బేసిక్గా మీరు జాబ్లో సర్వైవల్ గురించి చెప్పాము. ఒకవేళ సర్వైవల్ కాకపోతున్నారు అని అనుకుంటే, మనకి తినడానికి కూడా టైం లేదు అనుకుంటే నథింగ్. సో నో ప్రాబ్లం. అలాంటి జాబ్స్ 100% మనం చెయ్యాలి. ఓకే. సో ఇనీషియల్ స్టేజ్లో మనం ఎంతైతే సఫర్ అవుతామో ఆ సఫరింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఉపయోగపడుతుందండి. ఓకే. సో నేను ఫస్ట్లో కంపెనీలో జాయిన్ అయినప్పుడు నేను 18 గంటలు, నేను లిటరల్గా చెప్తాను, 18 గంటలు కూర్చున్నా. సండే సాటర్డేస్ కూడా తెలిసినా సరే వెళ్ళిపోయేవాడిని అంతే. మాట్లాడేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని అంతే. సో అలా వెళ్ళాను కాబట్టి ఆ ఫస్ట్ కంపెనీలో నేను ఏదైతే నేర్చుకున్నానో, ఎంతైతే టైం ఇన్వెస్ట్మెంట్ చేశానో, నెక్స్ట్ కంపెనీస్ తగ్గింది, ఇంకా తగ్గింది. ఇప్పుడు నాకు జస్ట్ నేను 2 ప్రాజెక్ట్స్ అసైన్ చేశారు నాకు. నేను 2 గంటలు జస్ట్ నేను ఒక 4 గంటలు 5 గంటలు కూర్చుంటాను అంతే. అంతకంటే ఎక్కువ కూర్చోను. ఇష్యూస్ రిసాల్వ్ అయిపోతాయి అంతే. అంతే అండి. సో అది మనం ఫస్ట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ చివరి వరకు ఉంటుంది. అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ మెల్లగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్, కష్టమైన ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి నేను వెంటనే జంప్ కొట్టాలి అనే మైండ్ సెట్ తీసేయండి. కష్టమైన ప్రాజెక్ట్ అయినా సరే ఇష్టంగా నేర్చుకోవటం, అండ్ ఎంత కష్టమైతే అంత ఇష్టంగా మీరు కూర్చోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో ప్రాజెక్ట్ లెవెల్ కష్టంగా ఉంది అంటే ఫీల్ అవ్వకూడదు, ఆనందపడాలి. ఎందుకంటే ఓకే, ప్రాజెక్ట్లో తీసేస్తారు అయినా ఆనందపడాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అలాంటి వర్క్ మళ్ళీ ఎక్కడ దొరకదు నాకు. ఆ రేంజ్ ఆఫ్ నేను గెయిన్ చేసిన ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఆ నాలెడ్జ్ సీకింగ్ ఏదైతే ఉందో అది మనకు దొరకదు. కాబట్టి నువ్వు ఎంప్లాయీ కాదు, ఒక విద్యార్థిలాగా నువ్వు వెళ్ళి జాబ్లోకి వెళ్ళి నువ్వు కూర్చొని వర్క్ చేయాలి. ఆ వే ఆఫ్ పొటెన్షియల్ మీరు గెయిన్ చేయాలి. 3 months వరకు మీరు ఎక్కడ కదలకుండా మనకి వచ్చే మెయిల్స్ కానీ, లేకపోతే మాట్లాడే డిస్కషన్స్ కానీ, మీటింగ్ కమ్యూనికేషన్స్ కానీ అన్నిటిని మీరు గమనించినట్లయితే 100% సెలెక్షన్ అవుతారు. ఓకే. కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ని ఎక్వైర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ని ఎక్వైర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి, సో జాబ్ సర్వైవల్లో బేసిక్గా మనకి ఏదైనా సరే వదలకూడదు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే 3 నెలల పాటు స్టే అవడానికి ట్రై చేయండి. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ నుంచి ఆ ప్రాజెక్టే మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు కూర్చున్న కుర్చీ ఏదైతే ఉందో ఆ కుర్చీయే మీకు మొత్తం పాఠాలన్నీ నేర్పిస్తుంది. కాబట్టి పక్కన మీ జాబ్ అనేది పక్కన ఉన్న కలీగ్ మీద ఆల్మోస్ట్ డిపెండెన్సీ ఉంటుంది, 90% డిపెండెన్సీ. ఎందుకంటే మీరు కంపెనీలో జాయిన్ అవుతారు, మీకు ఏమీ తెలీదు. సో ఆల్రెడీ ఆ కలీగ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి తెలుసు, అది 1 year నుంచి ఉంటాడు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. కాబట్టి అతను రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ ఇచ్చి గెయిన్ చేయండి నాలెడ్జ్ని. అంతేగాని రెస్పెక్ట్ ఇచ్చి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఇంకేమీ రాదని చెప్పడం చాలా తప్పు పని. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళని క్రాస్ చేసి మళ్ళీ వాళ్ళకి ఏమీ రాదు